టూరిజం డెవలప్మెంట్ పేరిట ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాల్లో బీచ్ షాక్స్ పాలసీకి కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలోని తీర ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు గోవా తరహాలో ఆతిథ్యం ఇవ్వడమే ఈ పాలసీ లక్ష్యం. దీంతో పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నం, చీరాల, సూర్యలంక బీచ్లలో తాత్కాలికంగా బీచ్ ఫ్రంట్ బార్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తారు. బీచ్ సందర్శనకు వచ్చే వారికి మద్యం, సీ ఫుడ్, ఇతర ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచుతారు. అంటే బీచ్ అందాలను తిలకిస్తూనే ఎంజాయ్ చేసేందుకు వీలుగా సౌకర్యాలను కల్పిస్తారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వీటికి అనుమతి ఉంటుంది. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించి రాష్ట్రంలో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో గతంలోనే ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. విశాఖపట్నం బీచ్ ఇంతకంటే మంచి బీచ్ ఎక్కడ చూసారా మీరు? అక్కడ బ్యూటిఫుల్ బీచ్. ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు బ్రహ్మాండ స్ట్రెచ్ ఉంది. ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నామండి? టూరిస్టులు ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు టూరిస్టులు? ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఫ్రెండ్స్ అంతా కలిసి గ్రూప్గా వస్తారు, ఎంజాయ్ చేస్తారు. విశాఖపట్నం బీచ్కి వచ్చి టీ తాగుతాడానికి వస్తారండి ఎక్కడి నుంచి? అర్థమైందా మీరు చెప్పింది? చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం బీచ్లో కూర్చొని వాడు టీ తాగడానికి వస్తాడు ఎవడన్నా టూరిజంకి? వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయాలి మనం. గోవా ఎందుకు వెళ్తున్నారండి? ఎంతమంది వెళ్తున్నారు గోవా? వెళ్ళారు అప్పుడు గోవా? వెళ్ళుంటారు, అందరూ వెళ్ళుంటారు నాకు తెలుసు. గోవా ఎందుకు వెళ్తున్నారు? ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ అంతా ఎందుకు వెళ్తారండి? ఎంజాయ్మెంట్. 3 days 4 days ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ మీరు ఇవ్వగలుగుతారు ఇక్కడ విశాఖపట్నంలో? దాని స్ట్రిక్ట్ అయిన రూల్స్. అక్కడ ఎవరైనా కూర్చొని రోడ్డు మీద కూర్చుంటే పోలీసులు కేసు. ఇవన్నీ కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వాలి సార్, ఎగ్జామ్షన్ ఇవ్వాలి. ఒక బీచ్లో ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు ఒక మధ్యలో ప్లేసుల్లో చిన్న చిన్న హట్స్ వేసి, ఆ చిన్న రెస్టారెంట్స్ పెట్టి, పెద్ద రెస్టారెంట్స్ కాదు, చిన్న హట్స్ లాగా వేసి, జర్మనీలో చూశాను, జర్మనీ వెళ్ళాను, అక్కడ చూశాను. హట్స్ లాగా ఉంటాయి చిన్నవి. దాంట్లో టిఫిన్స్, కాఫీ, బీరు, వైను. మరి వైన్ తాగడానికి రాకపోతే కాఫీ తాగడానికి వస్తారండి ఇక్కడికి? మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఏమీ చేయకుండా వచ్చేయండి విశాఖపట్నం వచ్చేయండి అంటే దేనికి వస్తారు విశాఖపట్నం? బీచ్ షాక్స్ పేరిట సాగర తీరాల్లో తాత్కాలిక నిర్మాణాలలో బార్లు ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు చేపట్టడం సరికాదని ప్రతిపక్ష పార్టీలు సహా వామపక్షాలు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నిర్ణయం పర్యాటక అభివృద్ధి కోసమా లేక మద్యం విచ్చలవిడి విక్రయాలకు ఊతమా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. రోజు వేలాది మంది వచ్చే పర్యాటక బీచ్లలో పాశ్చాత్య సంస్కృతిని తీసుకువచ్చి మద్యం మత్తుకు కేంద్రంగా మారుస్తామంటే సహించేది లేదని హెచ్చరిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే బీచ్ షాక్స్ పాలసీ ఏపీలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. గోవా తరహా వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసిన విశాఖ బీచ్ అందుకు అనుకూలంగా ఉంటుందా అనేది అనుమానమే. ఎందుకంటే విశాఖ సాగర తీరంలో కొన్ని సందర్భాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు, రాకాసి కెరటాలకు బలై ప్రతి ఏటా 10ల సంఖ్యలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అటువంటి ప్రాంతాల్లో బీచ్ షాక్స్ ఏర్పాటు చేస్తే మద్యం సేవించే వారు నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశం లేకపోలేదు. గోవా తీరంలో ఉండే వాతావరణం మన తీర ప్రాంతాల్లో అతి తక్కువ చోట్ల మాత్రమే ఉంటుంది. సో విశాఖ సాగర తీర ప్రాంతం పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకొని అందుకు తగిన విధంగా ప్రణాళికలు రచిస్తే బీచ్ సందర్శన ఆహ్లాదకరంగా ఉంటుంది. లేకుంటే బీచ్ షాక్స్ పాలసీ విషాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిపోతుంది.